హలో హాయ్ అందరికి కంది సోలలతో ఎన్నో రకాల కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులో ఈ కర్రీ ఒకటి. ఈ కర్రీని పచ్చిమిర్చి నువ్వుల పొడి కాంబినేషన్ లో ప్రిపేర్ చేసుకుంటారు. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ లోకి 7-8 పచ్చిమిర్చిలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1.5 టీ స్పూన్ల సాల్ట్ వేసుకుని ఇదంతా కలిపి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా వేగిపోయాక ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి ఒలిచి పెట్టుకున్న 1 కప్పు కంది సోలాలు, 2 మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమాటాలు మెత్తబడే వరకు బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన మెంతికూర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల నువ్వు పొడి వేసుకొని 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా వేగిపోయాక ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చాక మూత తీసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన నువ్వు పొడి కంది సోలల కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ జొన్న రొట్టెతో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్